10 ఏళ్ల క్రితం బాలీవుడ్లో వచ్చిన తుఫాన్ గుర్తుంది కదా, అలాంటి సినిమా మళ్ళీ తిరిగి వస్తుందంటే ఎలా ఉండదు అలా ఉంది. డే 1 100 కోట్లు కొట్టేలా ఈ రిలీజ్ సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది మూవీ అయితే. రాజమౌళి గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత అరుపులేంటి, ఆ కేకలేంటి, పిచ్చగా ఉంది మూవీ అయితే. బాహుబలి ఒకటే చెప్తున్నా, టాలీవుడ్లో ఎంతమంది రాజులైన ఉండొచ్చు, ఇండియాకి ఒకటే రాజు, అది మా ప్రభాస్ రాజు అన్నట్టు. రాజమౌళి గారు వచ్చి ఏం మామూలుగా చెప్పారు మూవీ గురించి, దీన్ని కట్ చేసాం, కొన్ని సాంగ్ తీసాం, అది అని చెప్పారు. ఓవరాల్గా మూవీ అయితే కట్ చేసిన ఇంత బోరింగ్ లేదు. ప్రతి ఒక్క ఆడియన్ కూడా కూర్చొని సీట్లో 10 సంవత్సరాలు వచ్చిన సినిమాను కూడా ఇంత యాక్టివ్గా చూసి ప్రతిదానికి అరుపులు ఇచ్చినందుకు చాలా బాగుంది, చాలా ఎంకరేజ్మెంట్గా ఉందన్నమాట. తమన్నాకి అని ఇద్దరు సాంగ్స్ తీసేశారనమాట. కన్నా నిద్రించడం అని, ఇంకోటి తమన్నాది ఓరోరి అది ఉంటుంది, అది 2 తీసేశాడు. ఒకటే చెప్తున్నా, మామ నువ్వు నా పక్కనున్న మామ నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ అన్నట్టు బాహుబలిలో మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే పిచ్చిగా ఉంది. ఇంకా అయితే అసలు 10 సంవత్సరాల తర్వాత చూసినట్లేదు. నాకైతే అప్పుడు చూడలే, నేను ఈరోజు డే 1 చూసినట్టు ఫీలింగ్ కలిగింది నాకైతే. చాలా బాగుంది. బాలీవుడ్లో కాన్స్ అందరికీ చూపెట్టింది అప్పుడెప్పుడు బాహుబలి, ఇప్పుడు మళ్ళీ రిలీజ్ తోటి 100 కోట్ల సినిమా అని ఒకటే మా ప్రభాస్ రాజు వల్ల అవుతుంది. టాలీవుడ్లో స్టార్లు ఎంతమంది ఉండొచ్చు, ఇండియాకి ఒకటే స్టార్ మా రెబల్ స్టార్ అన్నారు. ప్రభాస్ అంటే పిచ్చి అంతే, ఎవడైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కిచ్చాడు అంతే.